మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఉండేటువంటి పాలన ఈ ఐదేళ్లలో జగన్ రెడ్డి పాలనలో ఆయన అనాలోచిత నిర్ణయాల వల్ల కానీ అసమర్థ పాలన వల్ల కానీ ఒక డిస్ట్రక్షన్ అంటే కూల్చివేతతో ప్రారంభించినటువంటి ప్రభుత్వం ఎందుకంటే మనం ఎక్కువ ఆశించలేము. 13.5 లక్షల కోట్లు అప్పు చేశారు. ఆ అప్పు భారం తీర్చడానికి, ఆ వడ్డీ తీర్చడానికి మన కరెంటు బిల్లులు మీరు చూస్తే 5 ఏళ్లలో వేలాది రూపాయలు మనం కట్టాము ఎక్స్ట్రా. 9 సార్లు పెంచడమే కాకుండా కిందన మీరు వాడినా వాడకపోయినా కరెంటు బిల్లు వస్తుంది. ఎఫ్పిపిసి ఛార్జెస్ అని, ట్రూ అప్ ఛార్జెస్ అని అన్ని కూడా అదనంగా చేర్చడమే కాకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పక్క రాష్ట్రాల కంటే 10 రూపాయలు ఎక్కువగా ఉంటున్నారు. ఆ 10 రూపాయల ట్యాక్స్ కూడా అదనంగా వేసి వసూలు చేస్తున్నారు. కొత్తగా చెత్త పన్ను ఒకటి వేశారు, మీ అందరికీ తెలుసు. ఎలక్షన్లు వస్తున్నాయని జనవరి నుంచి అడగడం మానేశారు. అది కూడా ఓట్ల ఎలక్షన్ వచ్చేంత వరకు చెత్త పన్ను అన్ని పన్నులు వేసేశారు. ఎలక్షన్ వస్తుంది కాబట్టి మరలా మార్పు. మొన్న కూడా టిట్కో హౌసెస్ నేను పదనాపురంలో కడితే అవి పూర్తి చేయకుండా ఇన్ని రోజులు ఆపేసి మొన్న రంగులేసి గృహప్రవేశాలు అని చెప్పి అక్కడ సత్యనారాయణ వ్రతాలు చేసేసి పూజలు చేయించేసి కూర్చోబెట్టి బట్టలు పెట్టి భోజనాలు పెట్టి మాకు ఓట్లు వేయండి, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. వాళ్ళు నిజంగా ఇంటి దగ్గర గృహప్రవేశాలు చేద్దాం అనుకుని వెళ్ళిన వాళ్ళందరినీ. అంటే కేవలం రాజకీయంగా ఓట్ల కోసం చూస్తున్నారు తప్ప పూర్తి చేసి ఇల్లు వాళ్ళ చేతుల్లో పెట్టాలనే ఆలోచన లేదు. ఈరోజు వాళ్ళందరికీ కూడా రుణమాఫీ ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా ఇల్లు చేతుల్లో రాలేదు, బ్యాంకులో తాకీదులు ఇస్తున్నారు ఈఎంఐలు కట్టమని. చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ప్రకటించిన ఎన్నికల ముందు ఉచితమన్నాం, మరలా ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళకి బ్యాంకుల్ని జగన్ రెడ్డి గారు పంపించారు. మరి ఈరోజు ఈ రకంగా చూస్తే అప్పు భారం తీర్చడానికి మన మీద ఈ భారం అంతా వేస్తున్నారు. మీ అందరికీ కూడా సంపద పెంచి ఇవ్వాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి లిక్కర్లో కానీ, శాండ్లో కానీ, మైన్లో కానీ అవి వాళ్ళ జోబుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ప్రభుత్వమే మద్యం షాపులు అమ్ముతున్నాయి, నాసిరకం మద్యం అమ్మి చేసుకుంటున్నారు, మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు అదే రకంగా ఈరోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం రాబోయే కాలంలో కొన్ని పథకాలు కూడా ఇచ్చింది. ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఉద్యోగాలు కల్పించలేకపోయినాడు. జాబ్ క్యాలెండర్ అన్నాడు. అన్ని హామీలు నవరత్నాల్లో చెప్పిన రత్నాలన్నీ కూడా అవి రత్నాలు కాదు, రాళ్ళని తెలిసిపోయింది అందరికి. ఇప్పుడు మీరు అందరూ ఆలోచన చేయాల్సింది, రాబోయే కాలంలో మనకి సంపద సృష్టించి ఉద్యోగ అవకాశాలు పెరిగితే మనకు ఆదాయాలు పెరుగుతాయి. మన ఆదాయాలు పెంచే ఆలోచన, మన సంపద పెంచే ఆలోచన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు, మీ అందరికీ తెలుసు. పేదవాళ్ళ ఉండకూడదు, వాళ్ళకి ఉపాధి కలగాలి, వాళ్ళకి ఆదాయాలు పెరగాలి, వాళ్ళ సౌకర్యాలు పెరగాలని ఆయన ఆలోచిస్తే, మీ గతంలో తెలుసు, ఒక ఆధార్ కార్డు ఇస్తే 2 ఎల్ఈడి బల్బులు తెచ్చుకున్నారు మీరు. అంటే మీ కరెంటు బిల్లులు తగ్గాలని ఎల్ఈడి బల్బు అంటే కరెంటు ఆదా అవుతుంది, వెలుతురు ఎక్కువ వస్తుంది, కాకపోతే బల్బు ఖరీదు ఎక్కువ. అందుకని చాలా మంది ఎల్ఈడి వేసుకోకుండా నార్మల్ బల్బులు వాడేవాళ్ళం. ఆ రోజు ఎల్ఈడి బల్బులు ఇవ్వడానికి కారణం మన సంపద ఆదాయం ఖర్చు తగ్గి వాళ్ళ కరెంటు బిల్లులు కూడా తగ్గాలని ఆయన ఆలోచించాడు. ఈయన ఏం చేస్తున్నాడు, 300 యూనిట్లు ఎక్కువ కాలితే మీకు పథకాలు ఎవరంటున్నారు. అంటే 300 యూనిట్లు అంటే కరెంట్ ఎక్కువ కాల్చే వాళ్ళు అంటే ఏంటి, కరెంట్ ఎప్పుడు వినియోగిస్తే వాళ్ళకి కరెంట్ ఎక్కువ బిల్లు వస్తుంది. వినియోగం అంటే కరెంటు, ఇంట్లో టీవీలు ఉండకూడదు, పేదవాడి ఇంట్లో ఫ్యాన్ తిరగకూడదు, టీవీలు ఆన్ చేసుకోకూడదు, ఫ్రిడ్జ్లు కొనుక్కోకూడదు, పేదవాళ్ళు అలాగే ఉండిపోవాలి. అలాంటి ఉద్దేశం ఈరోజు జగన్ రెడ్డికి ఉంది. అందుకనే ఈరోజు అలాంటి ఆంక్షలు, కొత్త రూల్స్, ఇది ఎంతమంది లేవు. మీకు పెన్షన్ తీసేస్తారంటున్నారు 300 యూనిట్లు కాలితే. ఈరోజు అలాంటి ఆలోచన, ఇంటి పన్ను పెరిగితే పన్ను పెంచేది ఆయనే, పెంచిందని కాబట్టి వాళ్ళకి పెన్షన్ లేదు, ఇల్లు లేదు అని క్యాన్సిల్ చేసేశారు. కాబట్టి ఇంతకుముందు ఎవరికైతే క్యాన్సిల్ అయిందో ఆ క్యాన్సిల్ అయిన వాళ్ళందరికీ కూడా మరలా ఆ పథకాలు ఏవైతే ఆగాయో ఆ పథకాలన్నీ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక అందరికీ వస్తారని చెప్పి అందరికీ మనం చేస్తున్నాం. ఈరోజు పెన్షన్ 4000 పెన్షన్ చేస్తున్నాం. జగన్ రెడ్డి పెన్షన్ లా కాదు, 3000 అని చెప్పి ఈ 3 నెలలే ఇచ్చాడు. 5 ఏళ్ళు 250 పెంచి చెప్పిందేమో ఎన్నికల ముందు 3000 పెన్షన్ చేస్తానని. 2000 పెన్షన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఈయన మాత్రం 3000 అని చెప్పి మోసగించి ఆఖరికి 3 నెలలు ఇచ్చాడు.
ఆ రకమైన 4,000 అంటే ఆ రకంగా ఇచ్చేది కాదు. జగన్ రెడ్డి లాగా 4,000 సాగదీస్తే ఇవ్వడం కాదు. మొట్టమొదటి నెలలోనే ఆగస్టు నెలకే పెన్షన్ దారుడికి ఈ 3 నెలలు 1,000 రూపాయలు కూడా 3,000 కలిపి 7,000 రాబోతా ఉంది. ఆగస్టు నెలలో పెన్షన్ దారులు అందరూ అవ్వాతాతలు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ ఆలోచన చేయాలి. వికలాంగులకి అయితే 6,000, అంగవైకల్యం మొత్తం 100% ఉన్న వాళ్ళకి 15,000 పెన్షన్ రాబోతుంది. ఆడబిడ్డ నిధి కింద 18,000 ప్రతి సంవత్సరం కూడా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కూడా మహిళకి ఇవ్వడం జరుగుతుంది. నిరుద్యోగ వృత్తి కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చేసిన వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తూ ఆ సంవత్సరంన్నరలో మరల వాళ్ళకి ఉద్యోగం కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితం, గ్యాస్ సిలిండర్లు 3 ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇంతేకాకుండా ఈరోజు తెల్ల కార్డు హోల్డర్లే కాదు, ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ప్రతి పౌరుడికి కూడా ఉద్యోగస్తులని కాదు, లేదా ఇతరత్ర సంపన్నులని కాదు, ఏదైతే కోవిడ్ తర్వాత చాలా మందికి ఆదాయాలు ఇబ్బంది పడ్డాయో, ఆ ఆదాయాలు ఆరోగ్యకి సంబంధించినటువంటి చాలా ఖర్చులు పెరిగాయో దానికి ముందు చూపుతూనే ఈ రోజు ప్రతి కుటుంబానికి, ప్రతి పౌరుడికి ఆరోగ్య బీమా 25 లక్షల ఆరోగ్య బీమా ప్రతి సంవత్సరం కూడా ఉంటుందని చెప్పి అందరికీ మనం చేస్తున్నాం. ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మరి రాబోయే కాలంలో మీ ముందుకు వస్తున్నాయి. తప్పనిసరిగా మరి మే 11 జరగబోయే ఎన్నికల్లో ఎప్పట్లాగే మీరు అందరూ కూడా ఎప్పుడు ఆదరించి అభిమానిస్తూ ఉంటారు. మరలా మీ నిండు మనసుతో ఆశీస్సులు అందించండి. మన పిల్లల భవిష్యత్తు, మన కుటుంబాల భవిష్యత్తు, మన ప్రాంత భవిష్యత్తు మీరు దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఓట్లేసి గెలిపించాల్సిందిగా, సైకిల్ గుర్తుపై ఓట్లేసి గెలిపించాల్సిందిగా. మరి మన ఎంపీ అభ్యర్థి కూడా శ్రీభరత్ గారు పార్లమెంట్ కి పోటీ చేస్తున్నారు. వారికి నాకు 2 సైకిల్ గుర్తుపై గతంలో కూడా మీరు అందరూ వేసిన మన నియోజకవర్గంలో మంచి మెజార్టీ వచ్చిన మిగిలిన నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఈ రోజు జనసేన, బీజేపీ ఉన్నాయో ఆ అభ్యర్థులకి చీల్చుకోవడం వల్ల, ఓట్లు చీలుకోవడం వల్ల 3-4 అభ్యర్థులు ఉంటే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ చీలిక వల్ల ప్రమాదం ఉంటుంది కాబట్టి 3 పార్టీలు కలిసి వెళ్తున్నాయి. గత అనుభవం మనకి పార్లమెంట్ కి చూసాం కాబట్టి ఈసారి 3 పార్టీలు కలిపి పనిచేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి ఇద్దరికి కూడా గెలిపించాల్సింది కోరుతూ జై తెలుగుదేశం, జై బీజేపీ.